జగనే. ఎందుకని? ఎందుకంటే అన్ని అభివృద్ధులు బాగా చేసింది కాబట్టి. ఎలాంటి అభివృద్ధి జరగలేదు అని చెప్పి బాబు గారు అంటున్నారు. కుదరని వాళ్ళు అంటమే అసలు ఇట్టాటి వాళ్ళు. ప్రజలకి పనికిరాని పథకాలు పెట్టి రాష్ట్రాన్ని తప్పుడు పాలు చేశారు జగన్ గారు అంటున్నారు. అప్పుల సంగతి ఎరకను మంచి పనులే చేస్తున్నాం ముసలి వాళ్ళకి. అది అసలు నువ్వెంత నీ స్థాయి ఎంత జగన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు. సరే సహజం, వాళ్ళు మాట్లాడుకుంటారు. అంత దూరం మనకి ఎందుకు, జగన్ అయితే పర్లా. అది ఎలా అనిపిస్తుంది ఇప్పుడు జగన్ గారి పరిపాలన? బాగా మంచిగా. ఎలాంటి మంచి జరిగింది? రైతులకి ఇబ్బంది, మాకు రైతు భరోసా వస్తుంది, ముసలి వాళ్ళు పెన్షన్లు వస్తున్నాయి, పిల్లలకి డబ్బులు పడుతున్నాయి, ఇబ్బంది లేదు మాకు వాటికి. అది జనాలు అందరికీ ఇబ్బంది లేదు. మరి ఇదివరకు జన్మభూమి కమిటీలు పోనీ, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ బాగుంది. వాలంటీర్ వ్యవస్థే బాగుంది. వాలంటీర్ లంచాలు తీసుకుంటున్నారని చెప్పి అంటున్నారు. ఎవరు ఇస్తున్నారు పాపం, అవన్నీ ఉత్తమ మాటలు. అది వాలంటీర్ వ్యవస్థ ఎందుకు పనికిరాదు అని చెప్పి బాబు గారు అంటున్నారు. వాలంటీర్ వ్యవస్థ ఎందుకు పనికిరాదని చెప్పి అంటున్నారు. సహజం, వాళ్ళు పనికి రానప్పుడు వాళ్ళు ముందే పెట్టారు వాలంటీర్ల గురించి. ప్రభుత్వం రాకముందే వాలంటీర్లు పెట్టారు. వాళ్ళు కూడా పనికి రానప్పుడు వాళ్ళు ఎందుకు పెట్టారు? విద్య వైద్యం ఎలా ఉన్నాయి? బాగుందమ్మా, ఇబ్బంది లేదు. నెక్స్ట్ సీఎం గా గెలుస్తారా జగన్? కంపల్సరీ. 175 సీట్లకి ఎన్ని సీట్లు? అవసరం అయితే నా ఆటో కాస్తా, జగనే సీఎం. జగన్ ఓడిపోతే నా ఆటో ఎత్తా.